1 కప్పు బియ్యాన్ని కడిగేసి కుక్కర్లో వేసుకుంటున్నా. అదే కప్పుతోనే 2 కప్పుల స్ప్రౌట్స్ తీసుకుంటున్నానండి. స్ప్రౌట్స్ కూడా నేను 4 రకాల స్ప్రౌట్స్ తీసుకున్న. బఠానీలు వచ్చేసి ఉత్తినే నానబెట్టినవి వేశాను. స్ప్రౌట్స్ వచ్చేసి అలసందలు, శనగలు, పెసళ్ళు, ఇంకా అనుములు, ఇవి 4 తీసుకున్నాను. ఇంకా 1 కప్పు మెంతికూర కూడా అందులోనే కట్ చేసి వేసుకున్నాం. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక పావు కప్పు అన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసి వేశాను. పసుపు, రుచికి సరిపడా ఉప్పు. కారం పొడి మనం కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం పొడి అవసరం లేదు. ఇంకా నేను ఇక్కడ 2 కప్పుల స్ప్రౌట్స్, 1 కప్పు బియ్యంకి వచ్చేసి మొత్తము 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. 1 పాట్ రెసిపీ కింద ఒక 10-15 నిమిషాల్లోనే రెసిపీ రెడీ అయిపోతుంది. 1 టీ స్పూను నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నాకైతే 2 విజిల్లకే చక్కగా ఉడికిపోయింది. చూడండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ. మనం ఇప్పుడు వేడిగా ఇంతే చేసిన వెంటనే తింటాము అనుకుంటే కరెక్ట్గా ఉంది. సో మీరు కొంచెం లేట్గా తింటాము అనుకుంటే కనుక మళ్ళీ 1 కప్పు లేదా 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది మనకి రెసిపీ అనేది. ఇప్పుడు తినడానికి కరెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం దీన్ని బాగా మిక్స్ చేస్తే కొద్దిగా మనకి అది కొంచెం మెదిగినట్టు అవుతుంది. బాగా తినడానికి చాలా బాగుంటుంది. మెతుకుగా లేకుండా కొంచెం మనకి అది క్రీమిష్ టెక్స్చర్ వస్తుంది. సో బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకా వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. రెసిపీ అయితే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వేడిగా ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. స్ప్రౌట్స్ వేయడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది అనుకుంటారు కానీ అస్సలు రాదండి. సో తిని చూడండి, మీకే తెలుస్తుంది. నేను పైన కొంచెం పిల్లలకి నచ్చేలాగా మిక్చర్ వేసి పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసాను. మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇంకేమైనా హెల్దీ రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.